ఇక సినిమాలు బంద్. నేనింక పూర్తిగా రాజకీయాలకు అంకితం. 2018లో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ ఇది. యాక్టివ్ గా పాలిటిక్స్ లో ఉండేందుకే పవన్ కళ్యాణ్ ఆనాడు ఆ మాట అన్నాడు. అయితే 2019 ఏపీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత మళ్లీ సినిమాల్లో నటించారు పవర్ స్టార్. ఇక 2024 ఎన్నికల్లో పవన్ పార్టీ జనసేన సత్తా చాటడంతో పాటు పవన్ కు మంత్రి హోదాలో కీలకమైన పోర్ట్ఫోలియోలు దక్కాయి. దీంతో పవన్ పూర్తిగా సినిమాలకు దూరం కానున్నాడన్న ప్రచారం మొదలైంది. అయితే ఇందులో నిజమెంత? పవన్ ను మళ్లీ మనం వెండితెరపై చూడలేమా? ఇప్పుడు తెలుసుకుందాం. ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసిన జనసేన అన్ని స్థానాల్లో ఘన విజయం సాధించి సంచలనం సృష్టించింది. కూటమి అధికారంలోకి రావడంతో పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం పదవితో పాటు కీలక పదవులు అప్పగించారు. పంచాయతీ, రూరల్ డెవలప్మెంట్, రూరల్ వాటర్ సప్లై, అటవీ శాఖ, పర్యావరణ శాఖలను పవన్ కళ్యాణ్ కు అప్పగించారు. పవన్ కు కీలక శాఖలు అప్పగించడంతో ఆయన బాధ్యత మరింత పెరిగినట్టయింది. అయితే ఆయన ఇక మీదట సినిమాల్లో నటిస్తారా లేదా అనే ప్రశ్న ఫ్యాన్స్ ను టెన్షన్ పెడుతుంది. నిజానికి పవన్ కళ్యాణ్ చాలా కాలంగా అసలు సినిమాల వైపే చూడడం లేదు. కమిట్ అయిన 3 సినిమాలను ఎలా కంప్లీట్ చేద్దామా అని అనుకుంటూనే అప్పుడప్పుడు షూట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు అంత బాధ్యతాయుతమైన పదవిలో ఉండి సినిమాలు చేస్తారా అన్నది మాత్రం డౌటే. ప్రస్తుతం పవన్ చేతిలో 3 సినిమాలున్నాయి. హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్. ఈ 3 సినిమాల ఫ్యూచర్ ఏంటన్న దానిపై ఫ్యాన్స్ లో ఉత్కంఠ నెలకొంది. ఓజీ సినిమాకు పవన్ ఒక 2 వారాల డేట్స్ ఇస్తే షూట్ అయిపోద్ది కాబట్టి ఈ సినిమా మాత్రం లేట్ అయినా వచ్చే అవకాశం ఉంది. మిగిలిన 2 సినిమాల పరిస్థితి మాత్రం ఇప్పటికైతే చెప్పలేని పరిస్థితి. అయితే ఫ్యాన్స్ మాత్రం పవన్ సినిమాలు చేయడం ఆపరని అంటున్నారు. కనీసం కమిట్ అయిన సినిమాలైనా చేస్తారని చెబుతున్నారు. పవన్ ఎప్పుడు నిర్మాతల్ని దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తారని అంటున్నారు. వాళ్లకి నష్టాలొస్తే తన రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చడం లాంటివి పవన్ కళ్యాణ్ గతంలో చేశారని గుర్తు చేసుకున్నారు. కాబట్టి ఈ 3 సినిమాలని మాత్రం కంప్లీట్ చేస్తారని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు విశ్లేషకుల అభిప్రాయం ఫ్యాన్స్ వాదనకు భిన్నంగా ఉంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే మాత్రమే అయి ఉంటే ఆయన సినిమాల్లో నటించినా పెద్దగా ఎవరు పట్టించుకోరు. కానీ ఆయనకు ఇప్పుడు డిప్యూటీ సీఎం హోదాతో పాటు పలు శాఖలకు అధిపతి కావడంతో పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటిస్తే మాత్రం తీవ్ర విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మంత్రి అంటే ఆ శాఖలకు సంబంధించి రాష్ట్రం మొత్తం కూడా పర్యవేక్షణ చేయాల్సి ఉంటుంది. పైగా పవన్ కు కీలక శాఖలు అప్పగించడంతో ఆయన సినిమాల్లో నటించారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.